రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి మోహిత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి హర్షిత్ రెడ్డి గారి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జగన్ జై జగన్ జై జగన్ రెండు బయట జై జగన్ జై జగన్ ముఖ్యంగా ఈరోజు తమిళనాడులో అత్యధిక మెజారిటీతో విజయ్ గారు ఈరోజు సాధించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తమిళ ప్రజలు, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 20 నుంచి 30 వేల మంది తిరుచానూరులో కావచ్చు, పాడిపేటలో కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలందరూ కూడా ఈరోజున వాళ్ళు విజయంగా మనం భావించుకోవచ్చు. ఏదైతే ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింహం సింగిల్గానే వస్తుందనే కాన్సెప్ట్లో ఈ రోజున విజయ్ గారు కూడా అద్భుతమైన విజయంతో సింహం సింగిల్గానే వస్తుందని చెప్పి ఈ రోజున సుమారు అక్కడ ఉన్నటువంటి అన్ని స్థానాల్లో ఏకంగా పోటీ చేసి ఈ రోజున ముఖ్యమంత్రి అయి కూర్చుంటున్నారంటే దానికి ఆయనకి ముఖ్యంగా కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడీఎంకి సపోర్ట్ చేసి అక్కడ ప్రతి ఒక్క చోట ప్రచారం చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి ప్రాంతాల్లో, నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా ఆయన ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. మనం ఇక్కడి నుంచి అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి పతనం అక్కడి నుంచి తమిళనాడు నుంచి మొదలై చివరికి ఆంధ్రాకు వచ్చి ఆగుతుంది. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆయనకు కూడా సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని కూడా తెలియజేసుకున్నాం. ఎందుకంటే మనం చూసుకోవచ్చు జగనన్నకి అదేవిధంగా విజయ్ గారికి అన్ని విషయాల్లో వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఆయన పైన కూడా సిబిఐ కేసులు పెట్టారు, ఇక్కడ సిబిఐ కేసులు పెట్టారు. ఆయన సింగిల్గా పోటీ చేశారు, మా నాయకుడు కూడా ఇక్కడ సింగిల్గా పోటీ చేయడం జరిగింది. కాబట్టి జగనన్నకి అదేవిధంగా విజయ్ గారికి ఉన్న అనుబంధం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఆయన వచ్చినప్పుడు ప్రచారానికి జగనన్ని బొమ్మ చూపించి మరీ ఆయన సింబాలిక్గా చెప్పడం జరిగింది. ఆయన జగనన్న మద్దతు ఆయనకు ఎప్పుడు ఉంటుందని, ఆయన అదే విజయానికి కారణమని ఈ రోజున చేయడం జరిగింది. కాబట్టి అన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీవీకే ఘన విజయం చేయడం జరిగింది. ఎందుకంటే జగనన్న మద్దతు ఎప్పుడు కూడా విజయ్ గారికి ఉంటుందని ముఖ్యంగా ఇంకోసారి చెప్పుకుంటున్నాం. విజయ్ గారికి మళ్ళీ కూడా విజయోత్సవ సంబరాల్లో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.